అంటే 9 అవర్స్ పోలింగ్ బూత్లో ఉన్నారా వాళ్ళు? ఇది కొంచెం నమ్మశక్యం కాకుండా ఉంది. ఇప్పుడు 5 o'clock పోలింగ్ ముగిస్తే క్యూలో ఉన్న వాళ్ళు ఓటేస్తారు, గంట పడుతుంది, 2 hours పడుతుంది, 3 hours పడుతుంది. ఎంత ఒక పోలింగ్ బూత్లో సగటున 1000 మంది ఓటర్లు ఉంటారు. 1000లో ఫస్ట్ మార్నింగ్ 7 ఈవినింగ్ 5 లోపల 600, 500, 300, 700 ఓట్లు వేస్తుంటారు కదా. ఇక మిగిలింది ఎంతమంది ఉంటారు? 300-400 ఉంటారు. అందరు వస్తే ఈ 300-400 5 దాకా రాక కరెక్ట్ గా 5 టైంకి మార్నింగ్ 2 వరకు ఉంటారా? అసలు నాకు అది ఆశ్చర్యం వేసేది. అంటే ఈవినింగ్ 5కు పోలింగ్ ముగిస్తే 5 లోపల పోలింగ్ బూత్ 9 అవర్స్ పోలింగ్ బూత్ లో ఉండి ఓటేశారంటే కాస్త నమ్మశక్యం కాకుండా ఉన్నది ఎన్నికల కమిషన్ డేటా. అందువల్ల ఎన్నికల కమిషన్ అడిగేది ఏంటి, ఇది ఏం విచిత్రమయ్యా? సో మొదటి 10 గంటల్లో గంటకు 60 మంది ఓట్లేస్తే నైట్ 11:45 2 AM మధ్యన గంటకు 200 మంది ఓట్లేశారు. సో 3500 బూతుల్లో 17 లక్షల మంది మిడ్ నైట్ ఎట్లా ఓట్లేశారు? అసలు 9 గంటల పోలింగ్ బూత్ లో ఉండే సదుపాయాలు ఉంటాయా? కూర్చోడానికి కుర్చీలే ఉండవే. మీకు ఓటర్లు 9 అవర్స్ నిలబడి అట్లనే అసలు వాష్రూమ్ వెళ్ళకుండా డిన్నర్ చేయకుండా, ఎందుకంటే 5 గంటలకు వచ్చారు వాళ్ళు, భోజనం లేదు. మరి ఇన్ని వందల మంది పోలింగ్ బూత్ లో భోజనం లేక నిలబడి వాష్రూమ్లు కూడా వాడకుండా 9 గంటల నుండి ఓట్లేశారు అంటే ఎక్కడో ఒక చోట ఎవరికైనా డౌట్ రాకపోతుంది కదా. సచిన్ టెండూల్కర్ కామెంటేటర్ చెప్తున్నాడు, బాల్ వచ్చింది, స్టంప్స్ కు తగిలింది, స్టంప్స్ తగలబోయింది, ఎల్బిడబ్ల్యూ, హీ మే బి అవుట్, హీ వాజ్ అవుట్ అని చెప్తాడు. అంటే అవుట్ కాదండి, ఎంపైర్ అవుట్ ఇస్తేనే అవుట్. దయచేసి ఆలోచించండి. ఎన్నికల కమిషన్ నిర్ధారిస్తేనో అంటే ఆ పర్సంటేజ్ నిర్ధారిస్తే దాని మీద ఎలక్షన్లు బోగస్ అంటారా? ఏం సార్? కానీ ఎలక్షన్ కమిషన్ అనేది అధికారికంగా చెప్తుంది 2 వరకు ఓటింగ్ జరిగిందని. 2 వరకు ఓటింగ్ ఎట్లా జరుగుతుంది అనేది అర్థం కాని అంశం. దాని వీడియో ప్రూఫ్లు ఉంటాయి కదా అని చూపెట్టుకుంటున్నాం అంతే. హిందువులంతా ఒకటి అవుతున్నారు, భారతీయులంతా ఒకటి అవుతున్నారు, వారికి జరుగుతున్న అన్యాయాన్ని పసిగడుతున్నారు. దయచేసి ఈ టైంలో మీరు వచ్చి అసలు ఎన్నికల కమిషన్ ఇప్పుడా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయమాకండి. దట్స్ ఆల్ మై